Hello, my dear brothers and sisters. Indian economy, భారత ఆర్థిక వ్యవస్థ. ప్లీజ్ వాచ్ ఇన్ క్వాలిటీ 480p. నా వీడియోస్ని క్వాలిటీ 480pలో చూడండి. ఇఫ్ దెర్ ఈజ్ నో క్లారిటీ లేకపోతే సంగతి చెప్తున్నానండి. ఫ్రీ పీడిఎఫ్ లింక్ గివెన్ ఇన్ డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ వీడియో. ఫ్రీ పీడిఎఫ్ లింక్ అంటే మీరు కింద డిస్క్రిప్షన్కి వెళ్తే అంటే రైట్ సైడు బాటమ్ రైట్ కార్నర్ వీడియోల కింద చిన్న ఆరో మార్క్ ఉంటుంది డౌన్లోడ్కి. అది నొక్కితే కింద డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అందులో చివరిలో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ నొక్కితే ఈ పీడిఎఫ్ అంతా మీ ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. అది ఏ జిరాక్స్ షాప్ తీసుకెళ్ళినా దాన్ని మనం ప్రింట్అవుట్ కింద తీసుకోవచ్చు. సో ఆ ఉచిత పీడిఎఫ్ని దయచేసి స్వీకరించండి. ప్లీజ్ టేక్ ఇట్. If you like my efforts, please send 10 rupees for this video and PDF 9000834384 ఫోన్పే. మీకు నా వీడియో మరియు పీడిఎఫ్ నచ్చితే దయచేసి 10 రూపాయలు పంపించండి. పీడిఎఫ్ నేను సెపరేట్గా పంపించేది ఏం లేదండి. నాకు ఆ నంబర్కి కొన్ని వాట్సాప్ మెసేజెస్ చేశారు, పీడిఎఫ్ కాస్ట్ ఎంత అని. మీకు పీడిఎఫ్ కింద లింక్లో ఇచ్చేసాను. మీరు అది తీసుకుని వీడియో చూసుకుని if you are satisfied with my content and if you like my explanation, then send 10 rupees for this video. So this is my second video. I will complete Indian economy in 100 videos. I will provide PDF also. నేను భారతదేశ ఆర్థిక వ్యవస్థను 100 వీడియోస్లో పూర్తి చేస్తాను. సో మొదటి భాగం ఇంగ్లీష్లో ఉంటుంది, తర్వాత భాగం తెలుగులో ఉంటుంది. ఆల్రెడీ ఒక వీడియో చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. సో మొత్తం వీడియో చూడండి, ఎందుకంటే మీకు ఒకటే టాపిక్ని 2 సార్లు విన్నట్టుంటుంది. అట్లాగే ఒకవేళ ఇంగ్లీష్లో ఏదన్నా ఒక పాయింట్ మిస్ అయినా, ఎందుకంటే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో రాసింది, తెలుగు టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నది. అదర్స్ వేరు కదండి. సో వాళ్ళకి ఏం నచ్చుతుందో వాళ్ళకి మనకి ఏం చెప్పాలన్నా వాళ్ళు రాశారు. మనకి ఏది ఎగ్జామ్కి అవసరమో మనం తీసుకుని నేను మీకు ఇస్తున్నాను. సో మొత్తం వీడియో చూస్తే 1 or 2 పాయింట్స్ అక్కడ లేనివి ఇక్కడ లేనివి అక్కడ తెలుసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకింగ్ డీల్ చేస్తున్నాం. ఈ క్వశ్చన్స్ ముఖ్యంగా ప్లీజ్ బీ వాచ్ఫుల్ అబౌట్ దిస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఏమీ ఊరికే రాయలేదండి. ఇవన్నీ క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్సే. ఏమి ప్రైవేట్ ఆథర్ బుక్స్లో తీసి రాసిన క్వశ్చన్స్ అయితే కాదు. ఇవన్నీ ప్రీవియస్ 200 క్వశ్చన్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేసిన క్వశ్చన్స్, రైట్ ఫ్రమ్ 2018లో అపీర్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ పేపర్ నుంచి అట్లా వెనక్కి వెళ్ళాను. అన్ని జనరల్ స్టడీస్ పేపర్సే. మళ్ళీ గ్రూప్ 2 పేపర్ 3 ఎకానమీ క్వశ్చన్స్ కాదు, అన్నీ జనరల్ స్టడీస్ పేపర్ 1లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, అలాగా డెంటల్ సర్జన్, సివిల్ సర్జన్స్, ఇంకా అలా చాలా జరిగినాయి కదండి ఎగ్జామ్స్ 2018లో, 17లో, 16లో. అలాగా చూసుకుంటే ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నీ రిఫర్ చేసుకుంటూ ఈ మన 4 టాపిక్స్, కమర్షియల్ బ్యాంక్ ఇన్ ఇండియా, ఆర్బీఐ మానిటరీ పాలసీ, మార్కెట్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్, ఇదొక సెట్ కింద తీసుకుని ఈ క్వశ్చన్స్ రాయడం జరిగింది. నేను ఎవ్రీ వీడియోలో కొన్ని క్వశ్చన్సే పెడతా. ఐ హ్యావ్ 130 క్వశ్చన్స్ లైక్ దిస్. ఈ మొత్తం ఈ 4 టాపిక్స్ అయ్యే లోపల ఎవ్రీ వీడియో యుల్ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ అన్నిటిని మైండ్లో పెట్టుకుని నేను చెప్పిన వీడియో కంటెంట్ విని నేను ఇచ్చిన పీడిఎఫ్లో చదువుకొని ట్రై టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. యూ విల్ ఫైండ్ ఆన్సర్స్ ఇన్ ద ఆడియో, ఇన్ ద వీడియో అండ్ పీడిఎఫ్, వాట్ ఎవర్, సేమ్ మెటీరియల్, సేమ్ కాబట్టి డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ ఆన్సర్స్. యూ హ్యావ్ టు వర్క్ ఇట్ ఆన్ యువర్ ఓన్ అండ్ ఎంజాయ్ ద సబ్జెక్ట్. మీరు ఈ క్వశ్చన్స్ మీరు సొంతంగా నేను ఇచ్చిన పీడిఎఫ్లో కానీ నేను చెప్పిన వీడియోలోంచి మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మీరే ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. కాబట్టి దెన్ యూ విల్ ఎంజాయ్ ద ఎకానమీ, ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్.
క్వశ్చన్ తెలియకపోతే, ఆన్సర్ తెలియకపోతే ఇరిటేషన్ వస్తుంది, సబ్జెక్ట్ మీద అయిష్టత పెరుగుతుంది. క్వశ్చన్కి ఆన్సర్ మీరే సొంతంగా తెలుసుకుంటే చదువుకుని, then you will enjoy the subject. So in that way, let's remember these questions. Which of the following rates are not fixed by RBI? ఆ కింద ఇచ్చిన స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, పిఎల్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, రెపో రేటు, ఈ నాలుగిట్లో ఆర్బీఐ ఏది ఫిక్స్ చేయదని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ చీప్ మనీ? చీప్ మనీ అంటే ఏంటి? The banks are required to maintain a certain ratio between their cash in hand and total assets. అదేంటి, దాన్ని ఏమంటారు? అకార్డింగ్ టు ఆర్బీఐ, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ ఆఫ్ ద కంట్రీ? అన్నిటికంటే పెద్ద కన్సర్న్ ఏంటి? ఫిస్కల్ డిపాజిటా, జీడిపి గ్రోతా, ఫారెన్ డెట్టా, ఇన్ఫ్లేషన్? అది బిగ్గెస్ట్ కన్సర్న్ ఆఫ్ ద కంట్రీ. The ratio maintained by banks between the customer deposits and the bills discounted is called. ఏంటి ఆ రేషియో పేరేంటి? సో సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఇండియా ఏ ఇయర్లో? ఇప్పుడు కరెంట్ ఎకానమీ అని 2021లో జరిగిన ఎకానమీ అంతా చదివేస్తూ ఉంటారు. మరి ఈ క్వశ్చన్స్ అన్నీ పాతయి కదా, ఎప్పుడో 1980లో. ఆ కింద చూడండి, ఆర్బీఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఇచ్చాడు కదా, నిన్నే చూసుకున్నాం కదా ఆ వీడియో, ఆర్బీఐ ఎప్పుడు పెట్టారని. కింద కూడా ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆర్బీఐ. ఇవన్నీ మరి 1950 సంవత్సరంలో అడిగిన క్వశ్చన్లా, లేకపోతే 1990లో అడిగిన క్వశ్చన్సా, లేకపోతే 2000 సంవత్సరంలో అడిగిన క్వశ్చన్సా? ఇవన్నీ 2018లో జనరల్ స్టడీస్ పేపర్ క్వశ్చన్సే. సో దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ మచ్ రిలవెంటెడ్ ఫర్ ఎనీ టైం. ఇప్పుడు ఆర్బీఐ 2 నెలలకు ఒకసారి ఆ రెపో రేట్ మారుస్తూ ఉంటుంది. ఆ రెపో రేట్ ఎంత అని అడగడు కదండి. ఆర్బీఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ అని అడుగుతాడు, లేకపోతే రెపో రేట్ ఏంటని అడుగుతాడు. అది జనరల్ స్టడీస్ ప్రిపరేషన్లో ఇండియన్ ఎకానమీ ప్రిపరేషన్ అంటే. అంతేగాని కరెంట్ ఎకానమీ అని చెప్పి 2021 జనవరి నుంచి 2021 డిసెంబర్ వరకు చదివేస్తే అది కరెంట్ ఎకానమీ కాదండి. అలా అనుకుంటే అసలు ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఎందుకండి? 1947 నుంచి 2019-20 వరకు రాస్తారు కదా టెక్స్ట్ బుక్స్, ఏం జరిగింది అని. సో ఇవన్నీ అనవసరం కదా ఈ టెక్స్ట్ బుక్స్ అన్ని రాయడం. ఎందుకు 2021 జనవరి నుంచి 2021 డిసెంబర్ వరకు అడుగుతాం క్వశ్చన్లు, అవి ఒకటే చదివేసుకుని వచ్చేయండి అని చెప్తారా? లేదు కదండి. సో ఎకానమీ అంటే ఎనీ సెక్టర్, ఎనీ టాపిక్, వాట్ ఎవర్ యూ రీడ్, ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ 1947. అక్కడి నుంచి 2021 ఇప్పుడు దాకా ఏం జరిగింది అన్నది ఎకానమీ ప్రిపరేషన్. దట్స్ వై ఇట్ ఈస్ ద టఫెస్ట్ సబ్జెక్ట్. ఎవ్రీ సెక్టర్ యూ టేక్, యూ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ 1947. అదే ఇండియన్ హిస్టరీ అనుకోండి, ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. మోడర్న్ ఇండియన్ హిస్టరీ అయితే 1757 లేకపోతే 1800 నుంచో పట్టుకుంటాం, 1947 దాకా లీనియర్గా వెళ్ళిపోతాం, అయిపోయా. అలాగే ఇండియన్ పాలిటీ అనుకోండి, ఆర్టికల్ 1కి ముందు కొంచెం ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ పాలిటీ వీడియోస్ కూడా చేశాను, 15 వీడియోస్ అప్లోడ్ చేశాను. నో రెస్పాన్స్, సో ఐ స్టాప్ దెమ్. ఇది కూడా అంతేనండి, ఐ విల్ డూ 20 వీడియోస్ తర్వాత రెస్పాన్స్ ఏమీ లేకపోతే ఐ విల్ స్టాప్ ఇండియన్ ఎకానమీ ఆల్సో. సో పాలిటీ ఆర్టికల్ 1 అంతకుముందు కొంచెం ఇంట్రడక్షన్, కాన్స్టిట్యూషన్, ఓవరాల్ కాన్స్టిట్యూషన్ గురించి చదువుకున్నాం. 1 to 395 ఆర్టికల్స్ వరుసగా వెళ్తాం. ఈచ్ ఆర్టికల్లో ఏముంది, ఏం ఆర్గనైజేషన్స్ గురించి డీల్ చేసిన ఆర్టికల్స్ అని చదువుతాం. అంటే ఎకానమీ అలా కాదు. అగ్రికల్చర్ సెక్టర్ కమ్ ఫ్రమ్ 1947, ఇండస్ట్రీ సెక్టర్ కమ్ ఫ్రమ్ 1947, సర్వీస్ సెక్టర్ 1947లో 50లో ఎలా ఉంది, 1994 సర్వీస్ ట్యాక్స్ ఎలా ఉంది, ఎలా వచ్చింది, ఫర్దర్గా సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీలో కలిసింది. సో అట్లాగే బ్యాంకింగ్ ఇప్పుడు మనం డీల్ చేస్తున్నాం. బ్యాంకింగ్ సెక్టర్ 1947లో ఇండిపెండెన్స్ రాగానే బ్యాంక్స్ పరిస్థితి ఏంటి, ఆ తర్వాత మళ్ళీ మార్కెట్స్, మనీ మార్కెట్స్
అట్లాగే 1947, 50, 55, 60స్లో ఏంటి మనీ మార్కెట్స్ పరిస్థితి లేటెస్ట్గానే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మనీ మార్కెట్ క్యాపిటల్ మార్కెట్కి వచ్చేసరికి ఎక్కువ లేటెస్ట్. అట్లా ఎకానమీ ప్రిపరేషన్ని నేనైతే అలాగే చదివాను, అట్లాగే చదువుకుని ఎగ్జామ్ రాశాను, మంచి మార్కులు వచ్చినాయి, 44th ర్యాంక్ వచ్చింది. సో నవ్ ఐఎమ్ ట్రయింగ్ టు టీచ్ యూ ఇన్ దట్ మేనర్. అండ్ టెక్స్ట్ బుక్స్, ఇండియన్ ఎకానమీ ఎక్కడ టెక్స్ట్ బుక్స్లోనే ఉంటుంది, కానీ టెక్స్ట్ బుక్స్ చూస్తే బల్కీ టెక్స్ట్ బుక్స్. అందులో టెక్స్ట్ బుక్స్ రాసేవాళ్ళు దే హ్యావ్ టు గివ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. అంటే 1947 నుంచి దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. సో దట్స్ వై దే ఎక్స్ప్లెయిన్ ఎ లాట్ ఇన్ దట్ టెక్స్ట్ బుక్స్. యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్, ఏ ఎగ్జామ్ అయినా సరే జనరల్ స్టడీస్ పేపర్లో మినిమం 15 నుంచి 20 క్వశ్చన్లు ఉంటాయి ఇండియన్ ఎకానమీలో అవుట్ ఆఫ్ 150. సివిల్ సర్వీసెస్లో అయితే అవుట్ ఆఫ్ 100లోనే 15 క్వశ్చన్లు ఉంటాయి. సో ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ స్టాటిక్ అండ్ డైనమిక్ పార్ట్. డైనమిక్ అని అనుకోకండి, ఇట్స్ నాట్ దిస్ ఇయర్స్ ఎకానమీ. మీకు మొత్తం ఎకానమీ అంతా, ఆ టాపిక్ అంతా అర్థమైతే ఈ ఇయర్లో ఏం జరుగుతుందో అర్థమవుతుంది. సో ప్లీజ్ బీ కాషియస్ అబౌట్ ఇండియన్ ఎకానమీ. ఒకసారి సబ్జెక్ట్ అర్థమైతే మాత్రం డెఫినెట్లీ ఐ గివ్ యూ, ఐ కెన్ సే యూ విల్ ఎంజాయ్ ద సబ్జెక్ట్. మీరు ఒక్కసారి చదివే ఓపిక ఉండాలి. ఇట్ టేక్స్ టైం. ఓకే, ఎలా అనుకుంటే అలా అయిపోతుంది. అండ్ ఓవర్ నైట్ ఒకేసారి నాకు మెటీరియల్ ఇచ్చేయండి, ఇవన్నీ జరగవండి. ఇలాగే వీడియోలు చేస్తా. నాకు ఒక నంబర్ ఉన్నారు, ఆ నంబర్ మెంబర్స్ రీచ్ అయితేనే 21st వీడియో వస్తుంది. 20 వీడియోస్ వరకు వితౌట్ బ్రేక్ ఎవ్రీ వీడియో విల్ బీ అప్లోడెడ్ లైక్ దిస్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్స్. ఇన్ ఇండియా బ్యాంక్స్ వర్ నేషనలైజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఇయర్. నిన్న చూసాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ క్లియర్గా నిన్న ఫస్ట్ వీడియోలో ఉంటుంది. సో ఓకే, ఐఎమ్ స్టార్టింగ్ ద కంటిన్యూయేషన్. నిన్న ఎక్కడికి ఆగామో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. సో నిన్న లాస్ట్ వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ అసోసియేట్స్, 1921 ఇంపీరియల్ బ్యాంక్, 1955 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫర్దర్గా వాటి మర్జర్స్ అలా చూసాం. అట్లాగే అదర్ నేషనలైజ్డ్ బ్యాంక్స్, 1969లో 14 బ్యాంక్స్ నేషనలైజ్ చేయబడ్డవి, అంటే మోర్ దాన్ 50 crore డిపాజిట్స్ ఉన్నవి. అలాగే 80లో 6 more banks were nationalized, 200 crores డిపాజిట్స్ ఎక్కువ ఉన్నవి. సో ఈ 1969లో నేషనలైజేషన్ చేసిన తర్వాత కన్సిక్వెన్సెస్, అప్పుడున్న సందర్భం. సో రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ హ్యాడ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద కంట్రీ ఫర్ ఏ లాంగ్ టైం. రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే మహారాష్ట్ర బాగా బిజినెస్ ఉన్న ఏరియా. సో న్యాచురల్గా బాగా బిజినెస్ ఉన్న ఏరియాకి వెళ్ళి బ్యాంక్సే పెట్టుకుంటాయి, ఎందుకంటే అక్కడే కదా అప్పులు అడిగేవాళ్ళు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో అడవులు ఉంటాయి ఎక్కువ, అక్కడ ఎవడు అడుగుతాడు అప్పులు? సో అడగరు, అసలు బ్యాంకే పెట్టరు. సో అట్లాగా ఒక్కొక్క ఏరియాలో ఇంబ్యాలెన్సెస్ అనమాట. సో అవి చాలా కాలం నుంచి మనకి రీజనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంది. సో ఆ టైంలో 1969లో ది గ్యాడ్గిల్ కమిటీ had pointed out that in its report that the banking facilities were far greater in relatively developed states. అంటే relatively developed states అంటే గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, అట్లా మన ఆంధ్రప్రదేశ్ కూడా రిలేటివ్లీ డెవలప్డ్ స్టేటే కొంచెం, మొత్తం అంతా కలుపుకుని ఉంటే. సో ఆ విధంగా బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అన్నీ రిలేటివ్గా డెవలప్మెంట్ స్టేట్స్లోనే ఉండేవని గ్యాడ్గిల్ కమిటీ చెప్పింది. The committee, however, underlined the need for rectifying the regional imbalances. సో ఈ కమిటీ ఏ సజెస్ట్ చేసిందంటే ఈ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ని రెక్టిఫై చేయాలి అని అండర్లైన్ చేసింది.
సో ఆఫ్టర్ నేషనలైజేషన్ అంటే 1969 నేషనలైజేషన్ తర్వాత 14 బ్యాంక్స్ని నేషనలైజ్ చేసిన తర్వాత ద ఫాలోయింగ్ 2 మెయిన్ ఆబ్జెక్టివ్స్ వర్ laid డౌన్ ఫర్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. సో అవన్నీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయిపోయినాయి కదండి. ప్రైవేట్ బ్యాంక్స్ని 50 crore డిపాజిట్స్ కన్నా ఎక్కువ ఉన్న బ్యాంక్స్ని 14 బ్యాంక్స్ని నేషనలైజ్ చేయడంతో ఏమైనవి అవి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయ్యాయి. సో వాటికి 2 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఇచ్చారనమాట. ఏంటవి? మొబిలైజేషన్ ఆఫ్ డిపాజిట్స్ త్రూ ఎ మ్యాసివ్ ప్రోగ్రామ్ ఆఫ్ బ్రాంచ్ ఎక్స్పాన్షన్ పర్టిక్యులర్లీ ఇన్ ద అన్బ్యాంక్డ్ రూరల్ ఏరియాస్. సో వీళ్ళకి ఇచ్చిన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే బ్రాంచ్లు ఎక్స్పాండ్ చేయండి, అక్కడి నుంచి డిపాజిట్స్ మొబిలైజ్ చేయండి, అంటే ప్రజల దగ్గర నుంచి డిపాజిట్స్ స్వీకరించండి, మీకు ఇంత ఇంట్రెస్ట్ ఇస్తాం, మా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చెయ్యండి అని ఎక్కడికి వెళ్ళి అన్బ్యాంక్డ్ రూరల్ ఏరియాస్ అంటే అప్పటి వరకు ఆ పల్లెటూరు గ్రామాల్లో బ్యాంకులు లేని చోటకి వెళ్ళి బ్యాంకులు పెట్టి బ్రాంచులు పెట్టి డిపాజిట్స్ మొబిలైజ్ చేసి బ్రాంచ్లు ఎక్స్పాండ్ చేయమని ఫస్ట్ పాయింట్. అలాగే ఎన్ష్యూరింగ్ అడిక్వేట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద ప్రయారిటీ సెక్టర్స్ ఆఫ్ ద ఎకానమీ. సో ఈ ప్రయారిటీ సెక్టర్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ. మన భారతదేశంలో ఈ ప్రయారిటీ సెక్టర్కి బై ఫోర్స్ బై రూల్ బ్యాంక్స్ హ్యావ్స్ టు గివ్ అడ్వాన్సెస్ లోన్స్ టు ప్రయారిటీ సెక్టర్స్. అంటే ప్రయారిటీ సెక్టర్లో ముఖ్యమైనది అగ్రికల్చరు, అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు, అలాగే ఎక్స్పోర్ట్స్, ఇలాంటి వాళ్ళందరినీ ఒక సెట్ ఆఫ్ ప్రయారిటీ సెక్టర్ అంటారు. అది ఫర్దర్గా కొంచెం 2-3 వీడియోస్లో క్లియర్గా వస్తుంది. సో అంటే ఒక 100 రూపాయలు లోన్ ఇస్తే బ్యాంకులు అందరికీ అందులో 40 రూపాయలు ఈ ప్రయారిటీ సెక్టర్కి ఇవ్వాలి. అట్ ప్రజెంట్ రూల్ కూడా. కరెంట్ ఎకానమీ అండి, ఇదేమీ ఇక్ష్వాకులు బారసాలన్నట్టు ఎకానమీ గురించి చెప్పట్లేదండి నేను. స్టిల్ 2021లో కూడా ఈ రూల్ ఉంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ హ్యాస్ టు గివ్ 40% ఆఫ్ దేర్ లోన్స్ టు ప్రయారిటీ సెక్టర్స్. ఆ 40%లో మళ్ళీ 18% హ్యాస్ టు బి గివెన్ టు అగ్రికల్చర్ సెక్టర్. దీన్ని మీరు కరెంట్ ఎకానమీ అంటారా, ఎప్పుడో ఇక్ష్వాకులు బారసాలన్నట్టు ఎకానమీ అంటారా? సో బీ వాచ్ఫుల్. అదండి. సో సెకండ్ థింగ్, ఈ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ చేసిందే ఇందుకు. ప్రైవేట్ కమర్షియల్ బ్యాంక్స్ వచ్చి రైతులకు ఇస్తాయి ఆ లోన్లు? ఇవ్వవు కదా. చిన్న చిన్న వ్యాపారస్తులకి ఇస్తారా? ఇవ్వరు కదా. ఓ బడా పార్టీని చూసుకుంటారు, ఓ 100 కోట్లు తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. వాళ్ళ ఇంట్రెస్ట్ 10% ఇంట్రెస్ట్. బ్యాంకులు ఎప్పుడు బ్యాంక్ గురించి మనం ఇంట్రెస్ట్ అని మాట్లాడామంటే ఇట్స్ అన్ యాన్యువల్ ఇంట్రెస్ట్ అండి, సంవత్సరానికి వడ్డీ. మన లోకల్గా రూపాయి ఇంట్రెస్ట్, 2 రూపాయల ఇంట్రెస్ట్ ఒకరికి మనం అప్పించినప్పుడు నెలవారీ తీసుకుంటారు కదండి. మన పెద్దవాళ్ళు ఎవరన్నా మరి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాం అనుకోండి, వడ్డీ రూపాయి ఇంట్రెస్ట్ అంటారు. అంటే 1,00,000 రూపాయలకి 1,000 రూపాయలు నెలలు కట్టాలి మనం వాడికి. లేకపోతే 2 రూపాయలు ఇంట్రెస్ట్ అంటారు. 2 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు తీసుకుంటే 2,000 రూపాయలు ఇవ్వాలి వాడికి ప్రతి నెల. బ్యాంకుల దగ్గరికి వచ్చేసరికి 10% ఇంట్రెస్ట్ అంటే లక్షకి 10,000. ఇప్పుడు యాన్యువల్లీ, సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు మనం 1,00,000 రూపాయలు ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడు 1,00,000 రూపాయలు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం అనుకోండి బ్యాంక్లో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకోండి, ఇంకో 6% ఇస్తుంది అట్ ప్రజెంట్ నాకు తెలిసినంత వరకు అనుకుందాం. సో 6% అంటే నెలకి మీకు 6,000 ఇవ్వదు, సంవత్సరానికి ఆ 10,000 1,00,000 రూపాయలు వాడి దగ్గర పెట్టిన వాడికి ఇచ్చినందుకు మనకి సంవత్సరానికి 6,000 వడ్డీ ఇస్తుంది అన్నమాట. సో బ్యాంకింగ్ టర్మ్స్లో యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. లోకల్ పార్లాన్స్లో మనం అప్పులు తీసుకున్న ఇచ్చిన అది నెలవారీ రూపాయల్లో కన్సిడర్ చేస్తాం. సో అది డిఫరెంట్ టాపిక్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఇంట్లోనే కూర్చుని, ముఖ్యంగా మన అమ్మాయిలు లోకల్గా బయట జరిగేవి కొంచెం తక్కువ తెలుస్తాయి. సో అందుకనే ఒకసారి ఇలాంటి
బయట జరిగే ఆస్పెక్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో అదండి మెయిన్ నేషనలైజేషన్ చేసిన దానికి కారణం అండ్ ఆబ్జెక్టివ్స్. సో స్టెప్ ఆఫ్ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ చేంజ్డ్ ద వెరీ కాంప్లెక్షన్ ఆఫ్ ద బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ. సో ఈ విధంగా నేషనలైజేషన్ చేయడం వల్ల అసలు బ్యాంకింగ్ స్ట్రక్చరే మారిపోయిందట మన కంట్రీలో. అంతే కదండి, మొత్తం బ్యాంక్ ఎక్స్పాన్షన్ ఎట్సెట్రా ఎట్సెట్రా. కమింగ్ టు దట్, సో ద బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ దిస్ పీరియడ్ బికేమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే రైతులకి అప్పులు ఇవ్వాలి, వాళ్ళు పంట పండించాలి, పంటలు పండిస్తే దాని ద్వారా వాళ్ళకి ధనం చేకూరుతుంది. రైతులకి ఇచ్చామంటే వాళ్ళు కూలీలకి ఇస్తారు. అట్లా అదే చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎవరికైనా డబ్బులు అప్పిస్తే, ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో తక్కువ మంది ఏం పని చేయరండి, చాలా ఎక్కువ మంది పనిచేస్తారు. సో వాళ్ళకి జీతాల కింద వెళ్తాయి. సో లోన్స్ హ్యాస్ టు బి గివెన్. సో ఆ విధంగా మనకి నేషనలైజేషన్ వల్ల బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డెవలప్మెంట్ కింద తయారైంది. సో ద లీడ్ బ్యాంక్ స్కీమ్ formulated in December 1969 played a significant role in transforming these profit maximizing institutions of yesteryears into catalysts of local development. ఎస్టర్ఇయర్స్లో అంటే 69 కంటే ముందున్న బ్యాంకులు ఏంటి, ప్రాఫిట్ మ్యాక్సిమైజింగ్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళకి ఒకటే పని, ప్రాఫిట్ ప్రాఫిట్ ప్రాఫిట్. డబ్బులు ఇచ్చామా వడ్డీ తీసుకున్నాం అంతే. వాటిని ఈ నేషనలైజేషన్ చేయడం, అలాగే ఈ లీడ్ బ్యాంక్ స్కీమ్ 1969లో స్టార్ట్ చేయడం ద్వారా ఈ ప్రాఫిట్ మ్యాక్సిమైజింగ్ ఇన్స్టిట్యూషన్స్ని క్యాటలిస్ట్స్ ఆఫ్ లోకల్ డెవలప్మెంట్, అంటే లోకల్ డెవలప్మెంట్కి సహాయపడేటట్టు మార్చారన్నమాట. సో ఆ లీడ్ బ్యాంక్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. Lead bank scheme and branch expansion. The area approach in respect of bank financing proposed by the Gadgil study group. ఇందాక చూసాం కదండి, గ్యాడ్గిల్ స్టడీ గ్రూప్ ఏం చేసింది, ఏరియా అప్రోచ్ని ఫాలో అవ్వమని చెప్పింది. వాళ్ళు ఏం చెప్పారు, ఏరియా వైజ్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ తగ్గించుకుంటూ ఒక్కొక్క ఏరియాలో పెట్టుకుంటూ వెళ్ళండి బ్రాంచ్లు అని చెప్పి ఆ గ్యాడ్గిల్ స్టడీ గ్రూప్ ఒక రికమెండేషన్ చేసింది, ఒక రిపోర్ట్ ఇచ్చి. సో ద ఏరియా అప్రోచ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బ్యాంక్ ఫైనాన్సింగ్ ప్రపోజ్డ్ బై ద గ్యాడ్గిల్ స్టడీ గ్రూప్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ 1969 కల్మినేటెడ్ ఇన్ ద లీడ్ బ్యాంక్ స్కీమ్. సో ఆయన ఇచ్చిన రికమెండేషన్ ద్వారా అలా ఆలోచనలు పెరిగి చివరికి లీడ్ బ్యాంక్ స్కీమ్గా అవతారం చెందింది ఆయన ఇచ్చిన రిపోర్ట్. సో ఇక్కడ ఇద్దరు ఉంటారు, గ్యాడ్గిల్ స్టడీ గ్రూప్ ఉంటుంది, అల్టిమేట్గా ఎఫ్కేఎఫ్ నారిమన్. ఆయన కమిటీ ఇచ్చిన రికమెండేషన్ వల్లనే ఈ లీడ్ బ్యాంక్ స్కీమ్ అనేది స్టార్ట్ అయింది. సో అప్పుడు ఏం చేసింది, గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఆ గ్యాడ్గిల్ స్టడీ గ్రూప్ ఇచ్చిన రికమెండేషన్ బేస్ చేసుకుని ఒక కమిటీ ఆఫ్ బ్యాంకర్స్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఎఫ్కేఎఫ్ నారిమన్ ఇన్ ఆగస్ట్ 1969 అపాయింట్ చేశారు గవర్నర్ గారు టు ప్రిపేర్ ఏ ప్రోగ్రామ్ ఫర్ క్రియేటింగ్ యాడిక్వేట్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్, పర్టిక్యులర్లీ ఇన్ డిస్ట్రిక్ట్స్ రీజియన్స్ వేర్ సచ్ ఫెసిలిటీస్ వర్ ల్యాకింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ నేషనలైజేషన్. నేషనలైజేషన్ టైంకి ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్స్లో ఏ రీజియన్స్లో బ్యాంకింగ్ ఫెసిలిటీస్ లేవో వాటిల్లో బ్యాంకింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ని తయారు చేయమని ఒక కమిటీ ఆఫ్ బ్యాంకర్స్ ఎఫ్కేఎఫ్ నారిమన్ గారి అధ్యక్షతన చైర్మన్షిప్లో ఆగస్ట్ 1969లో గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అపాయింట్ చేశారు. The committee favored a coordinated approach and was of the view that the bank should be allotted particular districts where they would take the lead in surveying the scope
ఫర్ బ్యాంకింగ్ డెవలప్మెంట్, పర్టికులర్లీ ఎక్స్పాన్షన్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీస్. సో ఈ లీడ్ బ్యాంక్ స్కీమ్ అంటే ఏంటంటే ఒక జిల్లాని ఒక బ్యాంకుకి అప్పచెప్పేస్తారనమాట. అది ఈ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏదైనా అవ్వచ్చు. ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క బ్యాంకుకి అప్పచెప్పేసి ఆ జిల్లాలో బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అన్నీ మీరే డెవలప్ చేయండి అంటే వాళ్ళ ఆ బ్యాంక్ యొక్క ఆధ్వర్యంలో ఆ జిల్లాలో డెవలప్మెంట్ జరుగుతుందని ఈ లీడ్ బ్యాంక్ స్కీము ఉద్దేశం. అందుకని లీడ్ బ్యాంక్ ఆ డిస్ట్రిక్ట్ని ఆ బ్యాంక్కి అప్పచెప్పి మీరే ఆ డిస్ట్రిక్ట్ని లీడ్ చేయండి అని. అండ్ ఇట్స్ స్టిల్ కంటిన్యూయింగ్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు ఎవరైనా బ్యాంకర్ని అడిగితే బ్యాంక్లో పనిచేసే వాళ్ళని లీడ్ బ్యాంక్ అంటే ఏంటంటే అలా బ్యాంక్ పేరు చెప్తారు. స్టిల్ ఇట్స్ కంటిన్యూయింగ్. ఇట్ ఈస్ కరెంట్ ఎకానమీ. ఇట్స్ నాట్ ఇక్ష్వాకుల బార్సల ఎకానమీ. రిజర్వ్ బ్యాంక్ accepted the recommendations of the Nariman committee and prepared the lead bank scheme. So under the lead bank scheme, districts were allotted to the State Bank Group, 14 nationalized banks and 3 private Indian banks. So ఈ లీడ్ బ్యాంక్ స్కీమ్ కింద ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రూప్ అప్పటికి ఉంది కదండి స్టేట్ బ్యాంక్ గ్రూప్ 1969 కదా అది. అలాగే 14 నేషనలైజ్డ్ బ్యాంక్స్, అలాగే అప్పట్లో 3 ప్రైవేట్ ఇండియన్ బ్యాంక్స్ ఉన్నాయనుకుంటా. వాటికి ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క బ్యాంక్ ఇచ్చేసి మీరే డెవలప్ చేయండి అని అసైన్ చేసినాయి రెస్పాన్సిబిలిటీ. ద లీడ్ బ్యాంక్ వాజ్ అసైన్డ్ ఏ మేజర్ డెవలప్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద డిస్ట్రిక్ట్ అలాటెడ్ టు ఇట్. అయిపోయింది. ఇన్ 2007 వచ్చాం, 69 నుంచి 2007కి వచ్చాం అనమాట. ఇది కరెంట్ ఎకానమీ అంటారో ఇక్ష్వాకుల బార్సాల ఎకానమీ అనుకుంటారో మీ ఇష్టం అండి. 2007లో ఏ హై లెవెల్ కమిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ శ్రీమతి ఉషా థారట్, డెప్యూటీ గవర్నర్ ఆర్బీఐ, టు రివ్యూ ద లీడ్ బ్యాంక్ స్కీమ్ విత్ ఫోకస్ ఆన్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ద బ్యాంకింగ్ సెక్టర్. సో ఉషా థారట్ అనే ఆవిడ డెప్యూటీ గవర్నర్ ఆర్బీఐగా పనిచేస్తున్న టైంలో 2007లో ఈ లీడ్ బ్యాంక్ స్కీము విత్ ఫోకస్ ఆన్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి స్టడీ చేయమని ఒక హై లెవెల్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది 2007లో. ఈ కమిటీల యొక్క పేర్లు, చైర్మన్షిప్స్ పేర్లు ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉర్జిత్ పటేల్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటే ఆర్బీఐ గవర్నర్గా చెయ్యక ముందు ఉర్జిత్ పటేల్ గారు ఈ ఇన్ఫ్లేషన్ కొత్తగా 4 +or -6 +or-2 to 6 ఆ రిపోర్ట్ ఇచ్చింది. దాని ద్వారా ఇదంతా ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఇప్పుడు మనది అలా జరిగిందనమాట. సో ఒక్కొక్క సెక్టర్లో ఒక్కొక్క కమిటీ. ఇప్పుడు ఉషా థారట్ అంటే టక్మని మనకి ఏం స్ట్రైక్ అవుతుంది, లీడ్ బ్యాంక్ స్కీమ్ స్ట్రైక్ అవుతుంది. ఉర్జిత్ పటేల్ అనగానే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ గుర్తొస్తారు. అట్లా ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క సెక్టర్కి అలాట్ అయిన పేర్లలో మనం రేపొద్దున ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలిమినేషన్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు శ్రీమతి ఉషా థారట్ అంటే ఇప్పుడు మనకు తెలిసారు కదండి 2007లో అప్పుడున్న డిప్యూటీ గవర్నర్ గారు ఉషా థారట్ అని. ఇప్పుడు ఏదన్నా 2021 లేకపోతే 2022లోనో ఎప్పుడో జనవరిలోనో ఎప్పుడో ఎగ్జామ్ జరిగింది అనుకుందాం. అప్పుడు అందులో ఒక 4 ఆప్షన్లు ఇచ్చి ఈ కమిటీలో ఎవరు దీనికి చైర్మన్ ఎవరని అడిగారు అనుకోండి, అందులో ఉషా థారట్ అని ఉందనుకోండి. సో వెంటనే ఎలిమినేట్ చేసేస్తారు కదా, 2007 ఎక్కడ 2021 ఎక్కడ అని. లేకపోతే ఎఫ్కేఎఫ్ నారిమన్ అని ఇచ్చారనుకోండి, లీడ్ బ్యాంక్ స్కీమ్ కదా 1969లో ఎఫ్కేఎఫ్ నారిమన్, ఇప్పుడేం పనికో ఇప్పుడేంటి 2021లో అనుకుంటాం కదా. అలాగే గ్యాడ్గిల్ అని ఇచ్చారనుకోండి, గ్యాడ్గిల్ స్టడీ గ్రూప్ అని ఇచ్చారనుకోండి, అరే ఎప్పుడో 67లో 69లో ఇచ్చిన ఆయన హౌ కెన్ హీ డూ టుడే అన్న ఎలిమినేషన్ ఉంటుంది కదా. సో అది ఇండియన్ ఎకానమీ ప్రిపరేషన్. దట్స్ వై ఇట్స్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఇన్ అవర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో అదండి నెక్స్ట్ లీడ్ బ్యాంక్ స్కీమ్ గురించి అయిపోయింది. 2007లో ఉషా థారట్ గారిని అపాయింట్ చేశారు. ఓకే, సో ద అదర్ కేటగిరీ ఆఫ్ బ్యాంక్స్ ఏం చూసాం ఇప్పటి వరకు మనం? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ అసోసియేట్ బ్యాంక్స్ చూసాము.
1969లో అదర్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే 14 నేషనలైజ్డ్ బ్యాంక్స్ గురించి చూసాము. సో థర్డ్ కేటగిరీ ఏంటి అనుకున్నాం? రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనుకున్నాం. ఇంకా ఒక 2 కేటగిరీస్ ఉన్నాయి. నేను ఫస్ట్ వీడియోలో మీకు గుర్తుంటే గుర్తు తెచ్చుకోండి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉంటాయి, అలాగే ఫారెన్ బ్యాంక్స్ కూడా ఉంటాయి. సో దిస్ ఈస్ థర్డ్ కేటగిరీ ఆఫ్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్. 1975 the nationalization of major 14 banks though successful in many respects could not do much to solve the problem of rural indebtedness. 14 బ్యాంకులు నేషనలైజ్ చేసినా కానీ మన పల్లెటూరులో ఉంటారు కదండి మనీ లెండర్స్, ఎక్కువ వడ్డీలు తీసుకోవడం, రైతుకి డబ్బులు అవసరం, కూలీలకు డబ్బులు అవసరం. సో ఎటుపోతారు ఇంకా పాపం. సో ఆ ఉన్న ఊర్లోనే ఎవడొకడు దగ్గరికి వెళ్ళి ఆస్తులు తాకట్టు పెట్టో హై ఇంట్రెస్ట్ రేట్స్కి తెచ్చుకొని అట్లాగే ఉంది, ఇంకా ఉంది ఆ పరిస్థితి. సో అది పోలే. సో అందుకని కనీసం అని చెప్పి రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేద్దాం. దేర్ఫోర్ ఎ న్యూ టైప్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ వర్ కన్సీవ్డ్. సో దీనికి ఎవరు? ద వర్కింగ్ గ్రూప్ ఆన్ రూరల్ బ్యాంక్స్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఎం నరసింహం. ఈయన ఎవరండి? ఫాదర్ ఆఫ్ బ్యాంకింగ్ రిఫార్మ్స్ 1991 అండ్ 1998. ఆ ఎం నరసింహం గారే ఈ రోజున రీజనల్ రూరల్ బ్యాంక్స్కి, ఎం అంటే మైదవోలు మన తెలుగైన, the working group on rural banks under the chairmanship of M. Narasimham recommended the setting up of these banks as part of a multi-agency approach to rural credit. సో ఆయన ఆధ్వర్యంలో రికమెండెడ్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ దీస్ బ్యాంక్స్, ఆయన రికమెండ్ చేశారు ఈ బ్యాంక్స్ని సెటప్ చెయ్యండి అని. ఈ ఎం నరసింహం అనే రికమెండేషన్ మీదే 1975లో రీజనల్ రూరల్ బ్యాంక్స్ స్థాపించారు. దట్స్ ఫైనల్. కానీ అంతకుముందు సమ్ ఇయర్స్ బ్యాక్ సరయు కమిటీ అనే ఒక కమిటీలో ఆ రిపోర్ట్ కూడా రీజనల్ రూరల్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేయండి అన్నట్టు ఒక నాట్ డైరెక్ట్లీ అదొక కూడా ఒక రిపోర్ట్ ఉంటుంది. బట్ ఇద్దరు ఇచ్చారంటే మాత్రం ఆన్సర్ ఈజ్ ఎం నరసింహం, నాట్ సరయు. ఎం నరసింహం లేకపోతే అప్పుడు సరయు. సో ఇప్పుడు కరెంట్ ఎకానమీ, ఈయన చనిపోయారు మొన్న ఫిబ్రవరిలోనో మార్చిలోనో ఎక్కడో కరెంట్ అఫైర్స్లో చూశాను. సో ఆయన గురించి ఫాదర్ ఆఫ్ బ్యాంకింగ్ రిఫార్మ్స్ అన్నీ రాశారు. సో ఇప్పుడు అప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి ఈ క్వశ్చన్ అడగచ్చా అడగకూడదా? మరి ఇది ఎప్పుడో 75లో జరిగింది కదా. మరి ఇప్పుడు కరెంట్ ఎకానమీ అంటారా? దీన్ని ఏమనాలి? ఇక్ష్వాకుల బారసాల ఎకానమీ కదా, 1975లో జరిగింది. కానీ మరి చనిపోయిందేమో ఫిబ్రవరిలో చనిపోయారు ఈయన, తెలుగు ఆయన. అదండి ఎకానమీ. సో ఇన్ దట్ వే మై ఎక్స్ప్లెనేషన్ గోస్ ఆన్. సో ఈ ఎం నరసింహం గారి, మన మైదవోలు నరసింహం గారి ఆధ్వర్యంలో వర్కింగ్ గ్రూప్ ఆన్ రూరల్ బ్యాంక్స్ ఏం రికమెండ్ చేసింది? రీజనల్ రూరల్ బ్యాంక్స్ని పెట్టండి అని రికమెండ్ చేశారు. సో ద రీజనల్ రూరల్ బ్యాంక్స్ were established under the provisions of an ordinance promulgated on the 26th of September 1975 and the RRB Act 1976. అంటే 26 సెప్టెంబర్ 1975 రోజున ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేసేసి ఆ తర్వాత ఆర్ఆర్బి యాక్ట్ 1976లో పాస్ చేశారు. ముందు ఆర్డినెన్స్ వచ్చేసింది, ఎస్టాబ్లిష్మెంట్ జరిగిపోయింది. తర్వాత పార్లమెంట్లో 1976లో బిల్ పెట్టి పాస్ చేశారనమాట. అంటే సంథింగ్ లైక్ ఎమర్జెన్సీ టైం అనుకుంటుంది. సో ఆర్ఆర్బీస్ ఆర్ జాయింట్లీ ఓన్డ్. సో ఈ ఆర్ఆర్బీస్ ఎవరు పెట్టారు? దీంట్లో వాటాదారులు ఎవరు? హూ ఆర్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ దీస్ RRBs?
of these regional rural banks. Regional rural banks are jointly owned by Government of India, concerned state government, and sponsor bank. Government of India, concerned state government, and sponsor bank. సో వారి షేర్ హోల్డింగ్స్ ఎలా ఉన్నాయంటే, ద ఇష్యూడ్ క్యాపిటల్ ఆఫ్ ఏ రీజనల్ రూరల్ బ్యాంక్ ఆర్ఆర్బి ఈజ్ షేర్డ్ బై ద ఓనర్స్ ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50%, 50, కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ అంటే 15%, 15, అండ్ స్పాన్సర్ బ్యాంక్. స్పాన్సర్ బ్యాంక్ అంటే ఎనీ అదర్ నేషనలైజ్డ్ బ్యాంకో ఏ బ్యాంక్ అయినా అయ్యి ఉండొచ్చు. వాళ్ళొక 35% పెట్టి ఈ మొత్తం కలిపి ఆర్ఆర్బి, వీళ్ళ ముగ్గురు షేర్ హోల్డర్స్ అనమాట ఒక రీజనల్ రూరల్ బ్యాంక్లో. సో అదండి, మీకు స్పాన్సర్ బ్యాంకు 35%, కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ 15%, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50%. ఇది రీజనల్ రూరల్ బ్యాంక్లో షేర్ హోల్డింగ్స్ అనమాట. సో ఆన్ October 2nd, 1975, సో ఇందాకేంటి డేటు September 26th ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. సో October 2nd, 1975 ఇనీషియలీ 5 ఆర్ఆర్బీస్, మొత్తానికి 5 రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్డ్ ఎక్కడ ఈ 5 గుర్తుపెట్టుకోవద్దు, కానీ మొరదాబాద్ ఉత్తరప్రదేశ్ అనేది గుర్తుపెట్టుకోండి, గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఇంపార్టెంట్. ఎప్పుడో ఒకసారి క్వశ్చన్ అడిగినట్టున్నాడు, వాట్ వాజ్ ద ప్రథమ్ బ్యాంక్? అదిగోండి, ప్రథమ బ్యాంక్ ఈజ్ ద ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఇన్ ఇండియా, లొకేటెడ్ ఇన్ ద సిటీ మొరదాబాద్ ఇన్ ఉత్తరప్రదేశ్. అదనమాట. సో అడిగాడు ఒకసారి ఎక్కడో ఏదో క్వశ్చన్ పేపర్లో, వాట్ వాజ్ ద ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్. సో with effect from April 1997, the concept of priority sector lending was made applicable to regional rural banks. అంటే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనేది ఒక సీరియస్ కాన్సెప్ట్ ఇన్ ద ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్. ఒక 100 రూపాయలు బ్యాంకులు లోన్లు ఇచ్చినప్పుడు అందులో ఖచ్చితంగా 40 రూపాయలని ప్రయారిటీ సెక్టర్స్కే ఇవ్వాలి. And it exists till today. That rule was being existed till today. అదే ఫారెన్ బ్యాంక్స్ కూడా ఉంటుంది ఆ రూల్. ఫారెన్ బ్యాంక్స్ అయితే 32%, అంటే 32 రూపాయలు. ఒక 100 రూపాయలు ఒక ఫారెన్ బ్యాంక్ లోన్లు ఇచ్చిందంటే భారతదేశంలో ఆ 100 రూపాయల్లో 32 రూపాయలు ప్రయారిటీ సెక్టర్స్కి ఇవ్వాలి. 1997 నుంచి రీజనల్ రూరల్ బ్యాంక్స్ కూడా అప్లై చేశారు ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనే కాన్సెప్ట్ని. సో నెక్స్ట్, ఆన్ యాక్సెప్టింగ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కేసీ చక్రవర్తి కమిటీ. ఇక్కడ 2 చక్రవర్తులు ఉంటారండి మనకి, సుకుమాయ్ చక్రవర్తి అని ఒక ఆయన, కేసీ చక్రవర్తి అని ఒక ఆయన. సుకుమాయ్ చక్రవర్తి అంటే కంప్లీట్గా ఇండియన్ మానిటరీ సిస్టమ్ 1985 ఆయన సుకుమాయ్ చక్రవర్తి, దాని మీద ఆయన కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ కేసీ చక్రవర్తి, ఇక్కడ రీజనల్ రూరల్ బ్యాంక్స్ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో. ఆన్ యాక్సెప్టింగ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కేసీ చక్రవర్తి కమిటీ టు స్టడీ ద కరెంట్ లెవెల్ ఆఫ్ క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో, CRAR అంటారు, ఆఫ్ RRBs, and to suggest a roadmap for enhancing the same to 9% by March 31, 2012. The Government of India announced ఆయన రిపోర్ట్ని బేస్ చేసుకుని రీక్యాపిటలైజేషన్ ప్రోగ్రామ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 40, 50, 82 RRBల్లో 40, to ensure that their CRAR level reaches 9% by March 2012 కల్లా ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో, CRAR అంటే తర్వాత వీడియోస్లో చెప్తాను క్లియర్గా. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కేసీ చక్రవర్తి CRAR 9% March 2012. అది మ్యాటర్. కేసీ చక్రవర్తి అంటే ఎవరు? ఆర్ఆర్బి
సిఆర్ఈఆర్ 9%కి తీసుకురామన్నారు. క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో అంటే అందులోనే ఉంది కదండి. ఎంత రిస్క్ వెయిటెడ్ అంటే ఎంత అసెట్స్కి ఎంత మూలధనం పెట్టాం, 100 రూపాయల్లో ఎంత అసెట్స్ రిస్క్ ఎంత ఉన్నది. అదే వస్తాయిరా అంటారు చూడ కొన్ని లోన్స్, వాటినే రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటారు అనమాట. అలాగే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, ఇది ఇంకో కాన్సెప్ట్. సో ఇది క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో. ఈ సిఆర్ఏఆర్ ఈ 9%, 8% ఈ గోల్ అంతా ఏంటంటే బేసల్ నామ్స్ అని ఒకటి ఉన్నాయి. బేసల్ అంటే స్విట్జర్లాండ్లో ఒక సిటీ. 1988లో ఈ బేసల్ అన్న స్విట్జర్లాండ్ సిటీలో కూర్చుని బ్యాంకర్లు అందరూ కూర్చుని కొన్ని నామ్స్ పెట్టుకున్నారు. అందులో మన ఇండియా కూడా తర్వాత జాయిన్ అయింది 1995లో ఎప్పుడో. సో మొత్తానికి ఆ బేసల్ నామ్స్ ప్రకారం 8% సిఆర్ఏఆర్ ఉండాలి కమర్షియల్ బ్యాంక్స్. సో అక్కడికి తీసుకురావాలన్నమాట ఆ లెవెల్కి. అంతకన్నా ఎక్కువ ఉంటే ఇబ్బంది. సో అలాంటి కాన్సెప్ట్స్ 1988లో స్టార్ట్ అయింది బేసల్ నామ్స్ 1 అని. ఆ తర్వాత ఇప్పుడు మనకి బేసల్ నామ్స్ 3 నడుస్తుంది. సో అట్లాగే ఆ బేసల్ నామ్స్ ప్రకారమే ఈ సిఆర్ఏఆర్ని రీజనల్ రూరల్ బ్యాంక్స్కి 9% అప్లై చేయమని ఈ కేసీ చక్రవర్తి గారి కమిటీ రికమెండ్ చేసిందన్నమాట. సో ద పార్లమెంట్ పాస్డ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అమెండ్మెంట్ బిల్ 2014. మీరు గమనించారండి, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ పాస్ట్ టు ప్రజెంట్. అది సో ద ఎకానమీ చదివే విధానం. ఒక సెక్టర్ని తీసుకున్నామంటే వెన్ ఇట్ స్టార్టెడ్, వేర్ ఇట్ స్టార్టెడ్, మధ్యలో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ వాట్ వాజ్ ద కరెంట్ సినారియో. సో దట్స్ హౌ we have to deal Indian economy. So Parliament passed Regional Rural Banks Amendment Bill 2014. సో బిల్ ఏం అమెండ్ చేస్తుంది? రీజనల్ రూరల్ బ్యాంక్స్ యాక్ట్ 1976ని అమెండ్ చేసింది, మార్చారు. సో ఏం అమెండ్ చేశారు? దిస్ అమెండ్మెంట్ రైజ్డ్ ది ఆథరైజ్డ్ క్యాపిటల్ ఆఫ్ ద ఆర్ఆర్బీస్ ఫ్రమ్ ₹5 crore to ₹2,000 crore. అదంట 5 కోట్లు ఉన్న ఆథరైజ్డ్ క్యాపిటల్ని 2,000 కోట్లు చేసింది ఈ బిల్లు. ద బిల్ ఆల్సో ప్రొవైడ్స్ దట్ ది ఆథరైజ్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎనీ ఆర్ఆర్బీ షల్ నాట్ బి రెడ్యూస్డ్ బిలో ₹1 crore. సో ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్. ఇంకా అంత సీరియస్గా క్వశ్చన్స్ అడగరు, బట్ సమ్హౌ నేను ఎందుకు రాశానంటే ద కంటిన్యూషన్ ఆఫ్ దాని మీద జరిగిన ఈవెంట్స్ మీకు ఒకసారి మన కళ్ళు మన మైండ్ దాని మీద పడింది అనుకోండి, కాన్సెప్చువల్ క్లారిటీ ఎక్కువ ఉంటుంది. సో అట్లాగే ఆర్బీఐ హస్ అలౌడ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ టు మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ త్రూ దర్ బ్రాంచెస్. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి 1991లో కొత్తగా స్టార్ట్ చేశారు. ఆఫ్కోర్స్ 1963-64 యూటీఐలో మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ అయింది కాన్సెప్ట్, బట్ 1991 నుంచి ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత బాగా ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ అందరికీ యాక్సెప్ట్ చేశారనమాట. అదేవిధంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్ని కూడా మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ చేసుకోమని ఆర్బీఐ అలౌ చేసింది. సో మొత్తానికి కొన్ని కమిటీలు ఉన్నది, తెలుగులో వస్తుంది మీకు వ్యాస్ కమిటీ అని. ఆ కమిటీ రికమెండేషన్స్ అన్నీ జరిగి ఇన్ని ఆర్ఆర్బీలు ఎందుకు తగ్గించేయండి, 2006లో ఉన్న 196 ఆర్ఆర్బీలని రీజనల్ రూరల్ బ్యాంక్స్ని ఎమాల్గమేషన్ అంటే మిక్స్ చేసేసి మర్జ్ చేసేసి చివరికి ఇప్పుడు 56 ఉన్నాయి. సో అదండి రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇన్ ఇంగ్లీష్ పార్ట్ ఓవర్. సేమ్ టాపిక్స్ ఇప్పుడు నా మాతృభాష తెలుగులో మొదలు పెడదాం. వినండి ఇంగ్లీషు తెలుగు 2 లాంగ్వేజెస్ స్క్రిప్ట్స్ వినండి, చూడండి, ఎకానమీని ఆనందించండి. ఇండిపెండెన్స్ వచ్చే నాటికి ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒక రీక్యాప్ లాగా తెలుగులో. ఇండిపెండెన్స్ వచ్చే నాటికి ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థ అంత బలంగా లేదు కదా. అందుకని ఏం చేశారు, 1949లో ఇండియన్ బ్యాంకింగ్ రంగంలో నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకురాబడినవి. నేను చూసాం కదా ఇంగ్లీష్లో. సో ఏం చేశారు 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకువచ్చుట. సో ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏం చేసింది తీసుకురావడంతో, ఇది ఆర్బీఐకి విస్తృత అధికారాలు ఇచ్చెను.
ఎక్స్టెన్సివ్ రెగ్యులేటరీ పవర్స్ అని చూడండి, అదనమాట. ఇది ఆర్బీఐకి విస్తృత అధికారాలు ఇచ్చెను. ఏది ఇచ్చింది? 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. సో తర్వాత 1955లో ఎస్బీఐ ఏర్పడడంతో గ్రామాలకు, సెమీ అర్బన్ ప్రాంతాలకు బ్రాంచెస్ విస్తరించినవి. సో కొంచెం కొంచెం వెళ్ళాయి. సో బ్యాంక్స్ అందించే సర్వీసెస్ పెరిగాయి. సో మరి పెరిగినప్పుడు డిపాజిట్దారుల భద్రత కొరకు 1962లో డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ను కూడా ఏర్పాటు చేశారు. సో అదండి 1962లో 1962లో డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇయర్స్ ఆర్డర్ చూసారా? అది ఆర్డర్ ఇంపార్టెంట్. సో మనకి గుర్తుపెట్టుకోవడానికి. సో బ్యాంక్స్ నేషనలైజేషన్, బ్యాంక్స్ జాతీయీకరణ ప్రగతి. నేనంతా ఇంగ్లీష్ మీడియమేనండి చిన్నప్పటి నుంచి. కష్టపడి యూట్యూబ్లో వీడియోలు చేద్దాం, లేకపోతే నా ఫ్రెండ్ ఒక అతనికి యూట్యూబ్లో తెలుగు టెక్స్ట్ బుక్ మార్క్ చేసి కొంతమందికి ఇచ్చాను. సో ఆ విధంగా వై నాట్ ఐ రైట్ ఇన్ తెలుగు ఆల్సో అని చెప్పి మొదలుపెట్టా. బాగుంది, ఎంజాయ్ చేశాను తెలుగులో రాస్తున్నప్పుడు కూడా. ఎకానమీ. సో 1967లో హజారీ కమిటీ ఇండస్ట్రియల్ ప్లానింగ్ అండ్ లైసెన్సింగ్ పాలసీపై నివేదిక సమర్పించారు. సో 1967లో హజారీ కమిటీ దేని మీద ఇచ్చారు? ఇండస్ట్రియల్ పాలసీ అండ్ లైసెన్సింగ్ పాలసీ మీద ఆయన్ని ఆ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. అంటే అప్పట్లో లైసెన్స్లు ఎలా ఇవ్వాలి ఏంటి, ఇదే మనకి ఇండస్ట్రీ సెక్టర్లో వస్తుంది. 1969 ఎంఆర్టీపీ యాక్ట్ అని, మొనోపోలీస్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1969. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా అదే కాంపిటీషన్ యాక్ట్ అవ్వడం, అట్లా అవన్నీ ఇండస్ట్రీ చాప్టర్లో చూద్దాం. సో ఆ కమిటీని ఇక్కడ మనం ఎందుకు అంటున్నాం అంటే, ఈయన ఇచ్చారు కదా, ఇంగ్లీష్లో చూసాం కదా నిన్న, బ్యాంక్స్కి ఇండస్ట్రీస్కి. అది నెక్స్ట్ పాయింట్ చూడండి. ఈ కమిటీ పరిశ్రమలకు బ్యాంకులకు మధ్య అనుసంధానం లేకపోతే పరపతి ప్రణాళికను తీసుకురావడం కష్టపని అభిప్రాయపడెను. ఫలితంగా గవర్నమెంట్ మొదట సోషల్ కంట్రోల్ని ప్రవేశపెట్టారు. సో ఈ ఇండస్ట్రీస్కి బ్యాంకులు కోఆర్డినేషన్ ఉండాలి, వీళ్ళకి లోన్లు ఇవ్వాలి, అప్పుడే ఇండస్ట్రీస్ బాగా పెరుగుతాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగితే, ఫస్ట్ సోషల్ కంట్రోల్ అనే కాన్సెప్ట్ని ప్రవేశపెట్టారు. ఈ సోషల్ కంట్రోల్ అనుకున్న ఫలితాలు రాకపోవడంతో 1969 జూలై 19న నాటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు 50 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్స్ కలిగిన 14 కమర్షియల్ బ్యాంకులు, 14 వాణిజ్య బ్యాంకులను నేషనలైజ్ చేశాను. ఎక్స్క్యూజ్ మీ. దానికి ఆ విధంగా మన 14 బ్యాంక్స్ జాతీయం చేయబడ్డవి. జాతీయీకరణ తర్వాత బ్యాంకుల విస్తరణ, లీడ్ బ్యాంక్ స్కీమ్, లీడ్ బ్యాంక్ పథకం. గ్యాడ్గిల్ కమిటీ అభివృద్ధి చెందిన రాష్ట్రాల కంటే వెనకబడిన రాష్ట్రాలలోనే బ్యాంకులు స్థాపించాలనేను. సేమ్ కదండి, ఇంగ్లీష్లో చూసింది తెలుగులో చూసింది ఒకేలా ఉంది కదా. జరిగినట్టు రాస్తారు, ఇంగ్లీష్లో అయితే ఉంది, తెలుగులో అయితే ఉంది. ఏమంటారు ఆయన? అభివృద్ధి చెందిన రాష్ట్రాల కంటే వెనకబడిన రాష్ట్రాల్లో బ్యాంకులు పెట్టాలని గ్యాడ్గిల్ కమిటీ అభిప్రాయపడింది. సో బ్యాంకుల జాతీయకరణ నాటికి బ్యాంకింగ్ సౌకర్యాలు లేని డిస్ట్రిక్ట్స్, ప్రాంతాలలో రీజియన్స్ బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పించేందుకు ఒక పథకాన్ని సిద్ధం చేయమని నారీమన్ అధ్యక్షతన బ్యాంకర్స్ కమిటీని నియమించారు.
అది అలాంటిది ఒక పథకం తయారు చేయండి అని నారీమన్ గారికి అప్పచెప్పారు. బ్యాంక్ సౌకర్యాల అభివృద్ధికి బ్యాంకులకు జిల్లా వారీ కేటాయింపులు ఉండాలనెను ఎవరు? నారీమన్ కమిటీ. ఆర్బీఐ యాక్సెప్టెడ్ రికమెండేషన్స్. ఆర్బీఐ నారీమన్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేసి జిల్లాలను 14 నేషనల్ బ్యాంక్స్కి కేటాయించిన జిల్లా డిస్ట్రిక్ట్ అభివృద్ధి బాధ్యత లీడ్ బ్యాంక్దే. సో మొత్తానికి ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క బ్యాంక్కి అప్పచెప్పేసి నీదే రోయ్ అని చెప్పారు అనమాట. సో ప్రాంతీయ అసమానతలు తగ్గించుటకు, అంటే రీజనల్ ఇంబ్యాలెన్సెస్ తగ్గించుటకు వెనుకబడిన ప్రాంతాలలో బ్యాంకులు స్థాపించమని కేటగిరీ కమిటీ రికమెండ్ చేశాను. ఇందాక చూసాం కదండి. అయిపోయింది. లీడ్ బ్యాంక్ స్కీమ్ అయిపోయింది. మళ్ళీ వచ్చాం మనం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్. మన మైదువోల్ నరసింహం గారి అధ్యక్షతన ఏర్పాటు చేయబడ్డ వర్కింగ్ గ్రూప్ మల్టీ ఏజెన్సీ అప్రోచ్ ద్వారా గ్రామీణ పరపతిని, అంటే రూరల్ క్రెడిట్ అందించాలని సూచించారు. సో ఈయన ఏమంటారు? మల్టీ ఏజెన్సీ అప్రోచ్ ద్వారా రూరల్ క్రెడిట్, గ్రామీణ పరపతిని అందించాలని సూచించారట. నరసింహన్ కమిటీ సిఫారసుల మేరకు 20 పాయింట్ ప్రోగ్రాం అంతర్భాగంగా 20 పాయింట్ ప్రోగ్రామ్ 1975 ఇందిరాగాంధీ. ఈ క్వశ్చన్ అప్పుడప్పుడు అడిగారు. షోకల్ బార్సాల నాటి ఎకానమీ కాదు, 2018-16లో కూడా అడిగినట్టు గుర్తు నాకు. సో నరసింహన్ కమిటీ సిఫార్సుల మేరకు 20 పాయింట్ ప్రోగ్రామ్ అంతర్భాగంగా 1975లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు స్థాపించబడ్డాయి. నరసింహన్ కమిటీకి పూర్వం సరయూ కమిటీ కూడా ఆర్బీఐ స్థాపనకు రికమెండ్ చేశారు. దీనికి అనుగుణంగా 1976లో ఆర్ఆర్బీ చట్టం తీసుకురాబడిను. మొత్తానికి 75, 76 అండి. ఆర్ఆర్బీలకు వాణిజ్య బ్యాంకులు షేర్ క్యాపిటల్ ఇవ్వడంతో పాటు నిర్వహణలో కూడా సహాయాన్ని అందిస్తాయి. సో వాణిజ్య బ్యాంకులకి ఎంత షేర్ హోల్డింగ్ ఉంటుంది? కమాన్ ఆన్సర్. 35%. కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ 15%, ఇండియన్ గవర్నమెంట్ 50%. సో ఆర్ఆర్బీ యొక్క అడ్మినిస్ట్రేషను, నిర్వహణ అన్నీ కూడా ఈ కమర్షియల్ బ్యాంక్ చూసుకుంటూ ఉంటుంది సపోర్ట్గా. సో 1975లో 1975లో 5 ఆర్ఆర్బీలు ఏర్పడినవి. మొరాదాబాద్ యూపీ, గోరఖ్పూర్ యూపీ, హర్యానా, రాజస్థాన్. ఇవి పెరుగుతూ వచ్చి 2006 నాటికి 196కి చేరాను. కేల్కార్ కమిటీ రికమెండేషన్స్. కేల్కార్ అనేది మెయిన్లీ ట్యాక్స్. ఇక్కడ ఎందుకు అన్నాడు మొత్తానికి కేల్కార్ రికమెండేషన్ మేరకు 1987 తర్వాత నూతన ఆర్ఆర్బీలు స్థాపించబడలేదు. ఇంకొద్దని ఉంటాడు. వ్యాస్ కమిటీ 2001లో ఆర్బీఐ వ్యాస్ అధ్యక్షతన ఆర్ఆర్బీలపై కమిటీని నియమించను. వ్యాస్ కమిటీ ఒకటి ఇంగ్లీష్లో లేదు, మనకి గుర్తుపెట్టుకోండి తెలుగు ఇంగ్లీష్ ఫెలోస్. దీని రికమెండేషన్స్పై ఆర్ఆర్బీలను దానిని స్పాన్సర్ చేసిన బ్యాంకులో విలీనం చేస్తూ వచ్చను. కలిపేశారండి, ఎంత మనకు అనవసరం ఆర్ఆర్బీలు కలిపాను. సో చివరికి 196గా ఉన్న ఆర్ఆర్బీలు ప్రస్తుతం 45కి తగ్గాను. 45, 46 ఇలాంటి. సో ఏపీలో బ్యాంక్స్ ఏంటి? ఏపీ గ్రామీణ బ్యాంక్ స్పాన్సర్ బ్యాంక్ ఏమో ఎస్బీఐ, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ స్పాన్సర్ బ్యాంక్ ఏమో సిండికేట్ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ స్పాన్సర్ బ్యాంక్ ఏమో ఆంధ్ర బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ స్పాన్సర్ బ్యాంక్ ఏమో ఇండియన్ బ్యాంక్. సో మళ్ళీ ఇక్కడ కూడా చక్రవర్తి కమిటీ రికమెండేషన్స్పై ఆర్ఆర్బీలు కూడా 2012 నాటికి సిఆర్ఏఆర్ క్యాపిటల్ టు రిస్క్ అసెట్స్ రేషియోని 9% నిర్వహించాలి. అది చక్రవర్తి గారి కమిటీ రికమెండేషను. ఆర్ఆర్బీ యాక్ట్ 1976ని సవరించి సవరణ చట్టాన్ని 2015లో ఆమోదించను. దీనిలో ఆర్ఆర్బీల అధికార మూలధనాన్ని, అంటే ఆథరైజ్డ్ క్యాపిటల్ని 5 కోట్ల నుండి 2000 కోట్లకు పెంచను. 1997 నుంచి ప్రాధాన్యత రంగానికి రుణాలు ఇవ్వడం అనే భావన ఆర్ఆర్బీలకు కూడా వర్తింపజేశాను. బాగుంది కదండి, తెలుగు ఇంగ్లీషు అవే పాయింట్లు, ఒకటి ఇంగ్లీష్లో తెలుగులో. సో ఎంజాయ్ ద సబ్జెక్ట్.
గతంలో ఆర్ఆర్బీలు తాము ఇచ్చే రుణాలకు 60% ప్రాధాన్యత రంగానికి రుణం ఇవ్వాలి. దీనిని 75%కి పెంచారట. మామూలు కమర్షియల్ బ్యాంక్స్ అయితే 40%, అది కూడా కింద ఉంది. స్వదేశీ వాణిజ్య బ్యాంకులు, డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్ అయితే 40%, విదేశీ బ్యాంకులు అయితే, ఫారెన్ బ్యాంక్స్ అయితే 32% ప్రాధాన్యత రంగానికి, ప్రయారిటీ సెక్టర్కి రుణాలు ఇవ్వాలి. ఆర్ఆర్బీలు అయితే 75%కి పెంచేశారు అనమాట. అంతే కదా. రీజనల్ రూరల్ బ్యాంక్స్ రూరల్లో ఉంటాయి, ప్రయారిటీ సెక్టర్లోకి ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు ఇంకా. సో నో ప్రాబ్లం. సో అదండి టుడేస్ వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ సెండ్ 10 రూపీస్ టు ద నంబర్. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి 10 రూపాయలు పంపించండి. ఒక నంబర్ ఇచ్చాను. ఇలాగా ఒక 20 వీడియోలు చేస్తా. 20 వీడియోలు కంటిన్యూస్గా చేసేస్తా. 20 వీడియోలు చేసిన తర్వాత ఎంతమందికి నచ్చింది అనేది బేరీ చేసుకుని 21వ వీడియో చెయ్యాలా వద్దా అని డెసిషన్ తీసుకుంటా. సో మీ రెస్పాన్స్ బట్టి నా 21వ వీడియో ఉంటుంది. ప్రస్తుతానికైతే 20 వీడియోల వరకు ఐఎమ్ షూర్ ఐ హ్యావ్ మెటీరియల్. వీడియోలు చేసే ఓపిక ఉంది. కొత్త ఇక్కడ నుంచి ఎవ్రీడే, ఆల్మోస్ట్ ఎవ్రీడే రావచ్చు. వన్ నాట్ ఒక్కొక్క రోజు మిస్ అయినా డోంట్ వరీ మచ్. 20 వీడియోస్ విల్ కమ్ ఫర్ షూర్. బాయ్, టేక్ కేర్.